మొత్తం మీద దాదాపు ఒకవేళ ఎవరైనా గనక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాల్పడి ₹1 గనక ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా గనక సంపాదించినట్టయితే ఆ ₹1 సంపాదించిన దాని మీద 10 రెట్ల ఫైన్ వేయాల. దాదాపు ఇవాళ 100-200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సొమ్ముని ఇక్కడ ఆల్రెడీ సొమ్ము చేసుకున్నారు, మైనింగ్ ద్వారా దోచుకున్నారు. దానిపైన మీరు 10% కమిషన్ ఫైన్ వేసిండ్రు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి నష్టం చేస్తుందో తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి అసైన్ ల్యాండ్స్. ఇవి దళిత బిడ్డలకు గత ప్రభుత్వాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళ బతుకుల్లో ఇవాళ బుగ్గిపాలు చేసే విధంగా ఇవాళ వాళ్ళ నుండి భూములు గుంజుకొని ఈ రకమైనటువంటి ఒక అక్రమ మైనింగ్కు పాల్పడతా ఉన్నారు. దీంట్లో నుంచి వచ్చేసిన ఒక్క సొమ్ము ఒక్క దళితులు కూడా ఇస్తలేరు. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ దళితులకు సంబంధించిన ఒక భూమిలో ₹1 కూడా దళితులకు ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ రకంగా గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు దోచుక తింటా ఉన్నారు. దీనిపైన వెంటనే బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పీసీబీ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక సంయుక్తంగా వెంటనే ఒక ఎంక్వైరీ జరపాలా, జాయింట్ ఎంక్వైరీ జరపాలా అని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా.